లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌద ఇరిగేషన్ కార్యాలయంలో 2-4 అంతస్తులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఈఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మేడిగడ్డతో పాటు ఇతర రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లని అధికారులు పరిశీలించారు. పలు డాక్యుమెంట్లని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్ హరిరామ్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. మేడిగడ్డ రిజర్వాయర్పై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకి సిద్ధమవుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులపై జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని కొద్ది రోజుల క్రితమే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులైతే వేస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు అయితే విచారణకు అయితే ఆదేశించింది. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ల కుంగుబాటుపై విచారణను విజిలెన్స్ అధికారులకు అయితే అప్పగించడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో జలసౌదలోని ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ కార్యాలయంలో అయితే ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే 2వ అంతస్తు అలాగే 4వ అంతస్తులో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఈఎన్సీ చైర్మన్ ఎవరైతే మురళీధర్ ఆఫీస్ లో కూడా పూర్తిగా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం పరిధిలో ఇరిగేషన్ కార్యాలయాల్లో కూడా ఈ తణుకులు అయితే జరుగుతున్నాయి. అలాగే మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు ఏమిటో తేల్చాలని చెప్పి కూడా విజిలెన్స్ ఆదేశించారు. దీనికి సంబంధించి ఏదైతే మొత్తం 12 చోట్ల ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు అలాగే ఇతర అంశాలను తేల్చాలని చెప్పి ఈ ఆదేశాల్లో కూడా పేర్కొన్నట్టు జరుగుతుంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది సీరియస్ గా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే కాళేశ్వరం అవినీతిపై న్యాయ విచారణ చేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత రహస్య జీవోలు అలాగే అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే పూర్తిగా రావడంతో ప్రస్తుతం ఈ రోజు విజిలెన్స్ అధికారులకైతే సోదాలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 4,600 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. అలాగే ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని అలాగే మరో 3 పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని దీన్ని పరిశీలించిన తర్వాత దీనిపై పూర్తిగా అయితే వెల్లడించడం జరిగింది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణలో తప్పు చేసినట్లుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలియజేశారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ తనిఖీలు అయితే పూర్తిగా ఇప్పుడైతే మొదలైనవి. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా జలసౌదలో కూడా ఈఎన్సీ ఆఫీస్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 12 ఆఫీసుల్లో సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు అయితే చేపడతారు. మొత్తానికి ఏదైతే ఈ ప్రాజెక్టులపై పూర్తిగా నివేదిక కావాలని చెప్పి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించి కార్యాలయాల్లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో అనేక విమర్శలు అయితే వెలువెత్తడంతో సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు సైతం కూడా మేడిగడ్డలోని లోపాలను కూడా ఎత్తి చూపారు. మొత్తానికి ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు ఉన్నాయని తేల్చి చెప్పడంతో ప్రస్తుతం దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఎండి కార్యాలయాల్లో ఉన్న కాళేశ్వరం అనుబంధ కార్యాలయాల్లో ఫైళ్లు కూడా మిస్ అయ్యాయని వార్తలు రావడంతో ప్రభుత్వం కూడా విజిలెన్స్ అధికారులు ఏదైతే సోదాలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశాయి. మొత్తానికి ఇవాళ ఢిల్లీలో కేఆర్ఎంబి ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి కూడా రాష్ట్రం నుంచి కూడా అధికారులు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం విజిలెన్స్ అధికారులు టీం ఏదైతే జలసౌదలో 2-4 అంతస్తులు ఉన్న ఈఎన్సీ ఆఫీస్ అనుబంధ కార్యాలయాల్లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే చేస్తారు. మొత్తానికి ఏదైతే ప్రాజెక్టు అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు పై ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి ఉందని మన నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఆరోపిస్తుందో దీనిపై అయితే పూర్తిగా అడుగులపై అయితే వేస్తుంది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులతో అయితే ఈ తరహా సోదాలు అయితే నిర్వహిస్తారు. అలాగే ఏదైతే జలసౌదలోని ఈఎన్సీ మురళీధర్ ఆఫీస్ లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ సోదాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.
లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌద్ ఇరిగేషన్ కార్యాలయంలో 2-4 అంతస్తులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఈఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మేడిగడ్డతో పాటు ఇతర రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లని అధికారులు పరిశీలించారు. పలు డాక్యుమెంట్లని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్ హరిరామ్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. మేడిగడ్డ రిజర్వాయర్పై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకి సిద్ధమవుతుంది.